నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కాల సర్పదోషాలు పోవాలంటే ఏం చేయాలి? అసలు ఈ సర్పదోషాలు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? అమ్మ, ఈ పేరుతో బయట జరుగుతున్న ప్రోపగాండా కానీ, హ్మ్. జనాల బలహీనతతో ఆడుకునే విధానం కానీ భయంకరంగా జరుగుతోంది గత 25 సంవత్సరాలుగా. ఓకే. లేదని చెప్పటం లేదమ్మా, ఉంది. పెళ్ళిళ్ళు ఆలస్యం కావడం, లేకపోతే తగిన సంసారంలో సుఖశాంతులు లేకపోవడం, సంతానం కలక్కపోవడం, ఇవన్నీ. ఆలస్యం ఎందుకు అవుతోందో దానికి సామాజిక కారణాలు ఉన్నాయి. సంతానం ఎందుకు కలగటం లేదో దానికి సామాజిక కారణాలు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళటంలే. ఆఖరికి ఎంతవరకు వచ్చారంటే, ఫలానా తోటకెళ్ళి నాగప్రతిష్ఠ చేయండి, అక్కడ ఇప్పుడిప్పుడు 50,000 నాగములు ఉన్నాయి, అక్కడ హ్మ్. తొక్కుకుంటూ నడుస్తారు. ఏం ప్రయోజనం అయిందమ్మా? నిజమే, నాగప్రతిష్ఠ చేయాలి, కాదంటం లేదు. వాటికి తగిన గౌరవం ఇస్తున్నామా మనం? లేదే. ఏమిటి సాధిస్తున్నాం మనం? అంటే వేలం బెర్రీగా చేసి కూర్చోబెట్టాం మనం. ప్రతిదీ కూడా ఆవేదన కలుగుతుందమ్మా. అది ఆఖరికి దేవకీదేవికి 6 పుట్టిపోయారు. ఏం దోషం వల్ల? కాలసర్పదోషం వల్ల. అందుకనే 7వాడు బలరాముడు లోపల కూర్చున్నాడు. ఎవరైనా బలరాము అంటే ఆదిశేషుడు. ఎన్నాళ్ళు ఉన్నాడు? 60 రోజులు ఉన్నాడు. అంటే 2 months ఉండే వెళ్ళిపోయాడు వెంటనే. అంటే నాగం ప్రతిష్టాప్య విసర్జయేత్, నాగదేవతను ఆరాధన చేసి నాగదేవత నది దాటించండి, శాస్త్రం అది. ఇలా ఉన్నాయి. ఇది కాలసర్పదోషానికి ఇది ఒక అందమైన సంకేతం. ఇలాంటివి ఉన్నాయి. అంచేత ఆ దోషం ఉంటే ఏమిటనమాట? వివాహం ఆలస్యం కావడం. వివాహం ఆలస్యం కావడం అంటే వేరే కారణాలు పెట్టకండి మీరు. నా చదువు పూర్తి గతం చేసుకోను, ఉద్యోగం వస్తే కానీ చేసుకోను, అమెరికా వెళ్ళి రావాలి, అప్పుడు 40 ఏళ్ళు వస్తాయి, ఏం ప్రయోజనం? అలా దానికి మాట్లాడాలి మా స్వభావ సిద్ధంగా. అలాగే సంతానం కలక్కపోవడం, మందులు కానీ తిళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న కారణం చేత ఇంగ్లీష్లో చెప్పుకోవాలి, బయోలాజికల్ చేంజెస్, ఆ చేంజెస్ వల్ల అది కూడా కావటం లేదు. ఇలా ఉన్నాయి. అన్నీ అట్టే పెట్టండి. కాలసర్పదోషానికి పరిహారం ఏమిటి? ఇంట్లో చేసుకునే పద్ధతి చెప్తాను నేను హాయిగా. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది, 3,000 ఎంత అవుతుందో అవ్వచ్చును, లేకపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక జంట నాగ ప్రతిమ, బంగారముది కానీ వెండిది కానీ రాగిది కానీ, ఏది గతి లేని వాళ్ళు మట్టితో కానీ తెచ్చుకుని, ఎంత ఉండాలి అది? 5 అడుగులు 3 అడుగులు కాదండి, 2 అంగుళముల పరిమితి ఉండాలి, 2 అంగుళముల ఎత్తు ఉండాలి, అంతే. జంట నాగము అంటే ఒకే పాముకి 2 పడగలు ఉండొచ్చును, లేదా 2 పాములు పెనవేసుకున్నట్టుగా ఉండొచ్చును. అది కింద ఒక పళ్ళెంలో, అది కూడా మళ్ళీ వెండ బంగారం మీ ఇష్టం, అది పెట్టుకుని రోజు కూడా దానికి మొదట తీర్థంతో 11 సార్లు, తరువాత నీళ్లు తీసేసి పాలతో 11, కాచని పాలు, తరువాత నేతితో 11 సార్లు, నీరు, పాలు, నెయ్యి, తేనె, పెరుగు, వీటితోటి అది తీసేసి కడిగేసి పసుపు 11 సార్లు, కుంకుమ 11 సార్లు, గంధము 11 సార్లు అయిన తరువాత అవకాశం ఉంటే 11 పుష్పాలు ఉంచండి, కుంకుమతో అలంకరించండి. అయిన తర్వాత ఆ ప్రతిమ ఎదురుకుండా నేతి దీపమే పెట్టండి. 7 ఒత్తులు ఉండాలి దాంట్లో. 7 ఒత్తులు అంటే 7 ఒత్తులు 7 దిశల్లో పెట్టి వెలిగించండి. వెలిగించి ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ఉంది, ఈ మంత్రం శ్రద్ధగా పఠిస్తూ ఆ ప్రమిదకి 11 ప్రదక్షిణలు చేయండి. ఏమిటది? ఓం నమో భగవతే శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ. మళ్ళీ ఒక్కసారి, ఓం నమో భగవతే శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ అని చెప్పి చేసి ప్రదక్షిణ చేసి కూర్చుని సలిమిడి కానీ చిమ్మిలి కానీ నివేదన చెయ్యండి. ఈ 2 కుదరలేదు, అది చాలా తేలికది. గ్లాసుడు పాలు, కాస్త తేనె చుక్క వేసి 2 అరటిపళ్ళు, అది నివేదన చేసి ఇప్పుడు కాస్త విడిగా కూర్చుని ఆ దీపం వెలుగుతుండాలి కాస్త అయ్యేంతవరకు కూడా. ఇదే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఓకే. ఇది ఆడపిల్లల కోసం ఆడవాళ్ళ కోసం మగాళ్ళు చేసినట్టయితే మధ్యలో బ్రేక్ ఎక్కడా రాదు. చక్కగా 90 రోజులు చేయాలి. ఆడవాళ్ళకైతే బ్రేకులు వస్తాయి, మగాళ్ళకి బ్రేకులు వస్తాయి. ఎందుకని? ఊళ్ళు ఎడతారు కదా, ఊళ్ళో చేసుకోవడానికి ఉండదు. ఏం పర్వాలేదు, చేసుకోండి. చేసుకుని ఆ చిమ్మిలి చలిమిడి ప్రసాదంలా తీసుకోండి. ఇది అయిన తరువాత కాలసర్పదోషం పోయింది అంటే అర్థమేంటి? పెళ్లి సంబంధం కుదిరింది, సంతానం కలిగింది, ఇది అయ్యింది అన్న తర్వాత ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ సర్పము యొక్క విగ్రహము పళ్ళెము కలిపి తోచిన దక్షిణతో దానం ఇవ్వాలి. సద్బ్రాహ్మణుడు అండర్లైన్. ఎందుకోసం? అది ఒక్కొక్కళ్ళకి ఇస్తే దగ్గర తీసుకుని, ఇలాంటి వాళ్ళు 50-60 ఉన్నాయి పాపం, ఏం చేస్తాడైనా? అందుకని షాప్కి వెళ్ళి అమ్మేస్తుంటాడు సెకండ్ హ్యాండ్లో. ఇప్పటికీ కొన్ని పుణ్యక్షేత్రాల్లో జరుగుతోంది ఇలాంటిది. కళ్ళ నీళ్లు వస్తాయి. ఆ ఈవోలకి లెటర్లు రాసాం మేము, అయ్యా జరుగుతుంది అన్యాయం, ఆపండి దాన్ని. లేదంటారా? దేవాలయం హుండీలో వేసేయండి. లేదు, ప్రవహించే నీరు ఉన్నట్టయితే అది బంగారమైనా సరే వెంటైనా సరే ఆ ప్రవహించే నీటిలో వదిలిపెట్టేయండి, ఫలితం లభిస్తుంది. ఇది యజుర్వేదం, అథర్వణవేదం చెప్పింది, ఋగ్వేదం చెప్పింది, దేవి భాగవతం లాంటి గ్రంథాలు చెప్పాయి. మా ఇక్కడి నుంచి వచ్చింది కాదు, మస్తకంలోది కాదు, పుస్తకంలో చెప్పిన విశేషమే ఇది. ఇది కాలసర్ప దోషము. ఇది ప్రస్తుతానికి వివాహానికి సంబంధించి చెప్పాను నేను, మిగిలిన సంతానానికి సంబంధించారు. విద్యార్థులకు కూడా కాలసర్పదోషం ఉన్నట్టయితే విద్య సరిగ్గా అవ్వదు. అంచేత వాళ్ళు ఇది ఆరాధన చేయక్కర్లేదు, మంత్రం చదువుకుంటే సరిపోతుంది. స్వస్తి. ఇది ఉదయం పూటే చెయ్యాలి. స్వస్తి. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.